తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుత తరుణంలో గ్రేడ్ మార్కుల కోసం ఖరీదైన విద్యను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారని, పూర్వీకులు మనకు అందించిన సంస్కృతి విలువలతో కూడిన విద్య, సత్విద్య, బ్రహ్మ విద్య అనే 3 అంశాలతో పాటు పూజా విధానం, ధ్యానం, యోగా, ఆటపాటలు, ఆహార నియమాలు, వైదిక సాంప్రదాయాలతో విద్యను అందించే విధంగా 1948లో గుజరాత్లోని రాజ్కోట్లో శాస్త్రీజీ మహారాజ్ స్వామీజీ ప్రారంభించారని, భారతదేశమంతటా 36 శాఖలుగా విదేశాల్లో కూడా శ్రీ నారాయణ స్వామి గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట విద్యా సంస్థలు నడుస్తున్నాయని మంత్రస్వరూప దాస స్వామీజీ అన్నారు. విజయవాడలో 8,000 మంది విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నారని, ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలన్నారు. ఆదివారం భీమవరం 1 టౌన్లోని తటవర్తి మాణిక్యాలరావు నివాసంలో జరిగిన తల్లిదండ్రుల వివరాలను ప్రిన్సిపల్స్ గౌతమ్, దినేష్ కుమార్ తెలిపారు. వీరితో పాటు కృష్ణమూర్తి దాస స్వామీజీ, పట్టణ ప్రముఖులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, బొండా వెంకట సుబ్బారావు, తుమ్మలపల్లి శివ, తుమ్మలపల్లి నాగబాబు, కార్మూరి బాబు, నందమూరి రాజేష్, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇంతకుముందు గౌతమ్ సార్ వారు మాట్లాడినట్టే ఇది కేవలం ఒక పాఠశాల కాదు, విద్యాలయంతో పాటు దేవాలయం కలిగినటువంటి పాఠశాల ఇది. అయితే ఈరోజు నేను పాఠశాల గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. అందరం పెద్దలు ఇక్కడ కూర్చున్నాం, మీకు మాకంటే ఎన్నో విషయాలు చాలా తెలుసు. కానీ ఒకసారి మనం చిన్నగా ఉన్నప్పుడు జ్ఞాపకాలకు వెళ్దాం. మనం ఎప్పుడైతే మీరు నాలాగా లేకపోతే మా పిల్లల్లో ఎప్పుడైతే మీరు చిన్నగా ఉన్నారో అప్పటి సమయం ఎలా ఉన్నది, మరి ఇప్పుడు మీతో మన పిల్లలు మన మనవళ్ళు ప్రవర్తించినటువంటి సమయం ఎలా ఉంది ఒక్కసారి మనమే మన మనసులో ఆలోచించుకున్నాం. మనం ఎప్పుడైతే చిన్నగా ఉన్నామో అప్పుడు తండ్రి మాటకి తల్లి మాటకి అడుగు దాటి వారి మాట మనకి లక్ష్మణ రేఖ. మనకి ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా మనం తల్లిదండ్రులకు సేవ చేసేవారిని, వారిని ప్రసన్నించడం కోసం ఎన్నో విధాలుగా మనం కృషి చేసేవారిని. మనం చేసేవారమనే కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఈ ప్రపంచంలో ఎప్పుడైతే అధర్మం నాశనం అవుతుందో ధర్మాన్ని స్థాపించడానికి నేను భూమి మీదకి వస్తాను. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే కానీ లేకపోతే శ్రీరామచంద్రుడే కానీ భగవాన్ స్వామినారాయణ ఏ దేవుడి భూమి పైనకి వచ్చినా వారి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చేది ఒక తల్లికి ఒక తండ్రికి మాత్రమే. దాని తర్వాతనే వారి యొక్క అవతారాన్ని హేతుని వారి ముందరికి తీసుకొని వెళ్తారు. కానీ ఈ కాలంలో ఈ 2000 సంవత్సరం నుంచి మనం చూసినట్టయితే ప్రపంచం మొత్తం మారిపోయింది. ఒక కొత్త దిశ, కొత్త రంగులోకి అది వెళ్తుంది. తల్లిదండ్రులు అంటే కేవలం వాడుకునే వస్తువులాగా అయిపోయారు. వారు స్కూల్లో చదివించాలి, బయట చదివించాలి, మంచి జాబ్ రావాలి, వివాహం చేసుకోవాలి, తల్లిదండ్రులు తీసుకుని వృద్ధాశ్రమంలో వేసేసింది. శ్రీరామచంద్రుడు భగవంతుడి యొక్క అవతారం. ఆ శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే భూమిపైన అవతారం తీసుకున్నాడో మీ అందరికీ కథ తెలిసిందే. కైకేయి మాత దశరథుడి మహారాజుతో అన్నింది, ఈ శ్రీరాముని నేను 14 సంవత్సరాల వనవాసానికి పంపించి నా కొడుకు భరతుడికి నువ్వు పట్టాభిషేకం చేయని చెప్పి ఆ మైత్రి మాటలు విని కైకేయి మోసపోయి శ్రీరామచంద్రుడికి చెప్పింది, దశరథ మహారాజుడికి చెప్పింది. దశరథ మహారాజుడు ఏం చేయలేక రాముడి దగ్గరికి వెళ్ళి మాట చెప్పాడు, నాన్న నువ్వు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళు, నేనేం తప్పు చేసినా కూడా శ్రీరామచంద్రుడు అడగలేదు. ఇక్కడ ఉంటే నేను సామాన్య ప్రజలందరినీ పాలిస్తాను. నేను అక్కడికి అడవికి వెళ్తే ఎంతో మంది ఋషిమునులు భగవంతుడి యొక్క సాధన చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. కానీ నేను అక్కడికి వెళ్తే ఆ ఋషిముని రక్షించే నాకు ఒక దివ్య సౌభాగ్యం కలుగుతుంది. అమ్మ నువ్వు ఏం ఆలోచించినా నా మంచి కోసమే ఆలోచిస్తున్నావు అని కైకేయి మాతకి పాదాభివందనం చేసి శ్రీరామచంద్రుడు అక్కడి నుంచి బయలుదేరాడు. తల్లిదండ్రులు అంటే ఎంత భక్తి, ఎంత గొప్ప మర్యాద. అందరికి ఇక్కడ అలాగే ఈ సభముఖంగా అందరికీ కూడా తెలియజేయండి ఏంటంటే కనుక మనకి ఈరోజు మా పూజ్య స్వామీజీలు ఇద్దరు కూడా మన భీమవరంకి రావడం జరిగిందండి. భీమవరంలో మనకి ఏదైతే శ్రీ స్వామినారాయణ గురుకులకు సంబంధించిన అడ్మిషన్ ప్రొసీజర్ కావచ్చు, అలాగే స్వామీజీల యొక్క ఆశీస్సుల కోసం ఎస్పెషల్లీ స్వామీజీ ఈరోజు మనకి ఇక్కడ పతారణ జరిగింది. ఈ విషయంలో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడానికి చాలా వరకు శ్రీ స్వామినారాయణ గురుకుల నుంచి చాలా వరకు థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఈ శ్రీ స్వామినారాయణ గురుకుల స్కూల్ అనేది ఏదైతే ఉందో ఇది శాస్త్రీజీ మహారాజ్ గారు పూజ్య స్వామీజీ ఎవరైతే 1948లో మన స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి అలాగే ముందుకు నడిపిస్తూ ఈరోజు దేవి ప్రసాద్ స్వామిజీ కూడా ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే మన స్కూల్ ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా అంతరాష్ట్రీయ ఏరియాల్లో కూడా లైక్ యూఎస్ఏ కానీ లేకపోతే అదర్ ఏరియాస్లో కానీ ఆస్ట్రేలియా కానీ
ఆఫ్రికా కానీ ఇలాంటి చాలా ఖండాల్లో మన స్కూల్ అనేది స్థాపించడం జరుగుతుందండి. సో ఈ స్కూల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో ఈ మూడు పిల్లర్స్ మీద నడుస్తుందండి. అది విద్య, బ్రహ్మ విద్య, సద్విద్య. ఈ సద్విద్య అనేది, విద్య అనేది, బ్రహ్మ విద్య అనేది యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయాలే. సో బేసిక్గా మనకి విద్య అనేది పిల్లలకి ఏదైనా సరే మనం చిన్నప్పటి నుంచి ఒక విలువైన, ఒక పోషకమైన ఆహారం ఎలాగైతే పెడుతున్నామో విద్య అనేది కూడా కంపల్సరీగా అందరికి కూడా అది చేరాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ అనే జనరేషన్ ఏదైతే ఉందో అది మన పిల్లలు వాళ్ళు ఇండియాకి ఫ్యూచర్ కాబట్టి. సో ఈ పిల్లలు చిన్నప్పటి నుంచే ఆ విలువలు, నైతిక విలువలు అనేది పెంపొందించడానికి ఈ పర్టికులర్ స్కూల్స్ అనే ఒక థీమ్ అనేది ముందుకు వచ్చిందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలకి ఎలా మార్గనిర్దేశకం ఉండాలి, అలాగే వాళ్ళల్లో విలువలు ఎలా పెంపొందించాలి. శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు, ఆయన తనయుడు కనుమూరు భరత్బాబు ఆశయాలకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వనిమా శ్రీనివాస్ తెలిపారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రగతికి తమ కుటుంబానికి ఇచ్చిన గౌరవానికి తగ్గట్టుగా తాము అహర్నిశలు పనిచేస్తామన్నారు. గత 25 సంవత్సరాల నుంచి తమ కుటుంబం తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తుందని వివరించారు. తమ తల్లి వనిమా కనకదుర్గ 2001లో గ్రామ సర్పంచ్ గా గెలిచి గ్రామాభివృద్ధికి కృషి చేశారన్నారు. తన మణి వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి 2014లో టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలుగా 2021లో గ్రామ సర్పంచ్ గా విజయం సాధించడం వెనుక ప్రజా దీవెనలే కారణమని వివరించారు. ప్రజా ఆశయానికి తగ్గట్టుగా గ్రామంలో అభివృద్ది పనులు చేయిస్తూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. తనను జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడంలో ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు, ఆయన తనయుడు భరత్బాబు, మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, టీడీపీ ముఖ్య నాయకుల ఆశీస్సులే కారణమన్నారు. తన సోదరుడు మురళీకృష్ణను మహదేవపట్నం గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నియమించడంలో వీరందరి పాత్ర ఉందని, వారి నమ్మకానికి అనుగుణంగా మరింతగా తమ కుటుంబం కష్టపడి పనిచేస్తామని శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి, వనిమ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేరు వనుమ శ్రీనివాస్, ఉండి నియోజకవర్గం మహదేవపట్నం గ్రామం. నాకు జిల్లా అధికార ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఇవ్వడానికి గల కారణం మా ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారండి. ఆయన వల్ల నాకు ఈ పదవి వచ్చింది. అలాగే భరతబాబు గారు వల్ల ఈ పదవి నాకు వివరించింది. నేను గత 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో క్రియాశీలంగా కష్టపడుతూ తిరుగుతున్నాను. పార్టీ పరంగా తిరుగుతున్నా. గత 10 సంవత్సరాల నుంచి అయితే పార్టీ ప్రెసిడెంట్గా, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నేను చేస్తున్నాను. ఇవన్నీ సేవలు గుర్తించి మా ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఈ జిల్లా అధికార ప్రతినిధి ఇవ్వడం జరిగింది. మరి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ పదవి వచ్చిన తర్వాత నన్ను అభినందించడానికి వచ్చిన మా అన్నయ్య సోదరుడు కరిమెర నాగరాజు గారికి, ఆయన కూడా ఈ పదవి రావడానికి ముఖ్య కారణం. ఆయన కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు గారు, జిల్లా గ్రంథాలయం చైర్మన్, ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నాకు పదవి రావడానికి ఇంతమంది కృషి చేశారు. మరి నేను కూడా మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మా మహదేవపట్నం గ్రామంలో పార్టీ పరంగా మా కుటుంబం అంతా కూడా పనిచేస్తున్నాం. అలాగే మా సర్పంచ్గా మా అమ్మగారు సర్పంచ్గా 5 సంవత్సరాలు చేశారు 2001లో. అలాగే మా మిస్సెస్ 2014లో ఎంపీటీసీ టీడీపీ నుంచి పోటీ చేసి విన్ అవ్వడం జరిగింది. అలాగే 2021లో మళ్ళీ మా మిస్సెస్ని సర్పంచ్గా మేము టీడీపీ తరఫు నుంచి పోటీ చేసి నగ్గించుకోవడం జరిగింది. ఇప్పుడు నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నేను రెండు టర్ములు చేశాను. ఇప్పుడు మా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మా బ్రదర్, మా తమ్ముడు మురళీకృష్ణని పెట్టడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. మరి మా మీద ఇంత నమ్మకం ఉంచుకుని మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా పార్టీకి ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి పార్టీకి మరింతగా సేవలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశ్రయించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. బొండాడ గ్రామాన్ని 4 కోట్ల రూపాయలతో అభివృద్ది చేసిన ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు సర్పంచ్ మన్నే వరలక్ష్మి నాగరాజు అభినందనలు తెలిపారు. కాళ్ల మండలం బొండాడ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్పంచ్ మన్నే వరలక్ష్మి మాట్లాడుతూ పంట కాలువల ప్రక్షాళన గావించి గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో డ్రైనేజీ ఏర్పాటు చేసి పలు అభివృద్ది కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన రఘురామ కృష్ణంరాజుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే నూతన సంవత్సర కాలంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
కాళ్ళ మండలం బొండాడ గ్రామ పంచాయతీ గత సుమారు 4 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి 3 నుంచి 4 కోట్ల వరకు అభివృద్ధి చేయటం అనేది. మరి ఈ అభివృద్ధి పదంలో నడవటానికి కారణం ముఖ్యంగా మన ఉండి శాసనసభ్యులు, ప్రియతమ నాయకులు, ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ గారైన కనుమూరు రఘురామకృష్ణ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మా బొండాడ గ్రామంలో మండలంలోనే ధీటుగా సుమారు 4 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు వచ్చిన సంవత్సరన్నర కాలంలో కూడా ఆయన శక్తివంచన లేకుండా కృషి చేసి మా గ్రామానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరి దానిలోనూ భాగంగానే మరి మా గ్రామంలో అనేక మన అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. ఈ మురుగు డ్రైన్ అన్నది, ఈ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది గ్రామాల్లో ఎక్కువ సమస్య కాబట్టి ఇటువంటి సమస్యని మేజర్గా ఆయన రాగానే మా గ్రామంలో అభివృద్ధి చేసి సుమారు 20 లక్షల రూపాయలు మరి డ్రైనేజీ పంటకాలంలోకి వెళ్లకుండా మరి గ్రామంలో నీరంతా కూడా డ్రైనేజీల ద్వారా మురికాలలోకి పెట్టడం జరిగింది. ముఖ్యంగా 100% మరి ఎమ్మెల్యే గారి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. మరి ఇటువంటి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు ఎన్నో చేస్తూ గ్రామాలు డెవలప్మెంట్ చేసుకుంటూ అభివృద్ధి పదంలో మరి గ్రామాలు తీసుకెళ్ళడమే కాకుండా నియోజకవర్గాన్ని కూడా ఈ రోజున జిల్లాలోనే ప్రథమ భాగంలో నిలబడటానికి కారణమైన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపరు గ్రామంలోని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో అతిరుద్ర మహాయజ్ఞం వైభవంగా నిర్వహిస్తున్నారు. యజ్ఞదాత అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి శర్మ దంపతులు, పూడి పెద్ది నరసింహ శర్మ, వెంజమూరి సత్యనారాయణ పర్యవేక్షణలో 55 మంది వేద పండితులు యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ నాయకులు శంకరం, గ్రామ ప్రముఖులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గ్రామ ప్రెసిడెంట్ గారి దంపతులు అలాగే మా అమ్మవారు ఉమా పార్వతి అమ్మవారి యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి దంపతులు చక్కగా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి రోజున అలంకరించుటకు ఆలయంలో ఉన్న అన్ని విగ్రహాలకు నూతన పట్టు వస్త్రాలను ఇందుకూరి వెంకటరాజు సరస్వతి దంపతులు సమర్పణ చేశారు. వారికి ఆలయ కమిటీ అధ్యక్షులు కంతెట్టి వెంకటరాజు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుక్కల బాల వెంకటరత్నం, అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు, శ్రీవారి భక్తులు, పద్మావతి మహిళా పారాయణం బృందం వారు అందరూ పాల్గొన్నారు. మంగళవారం ముక్కోటి ఏకాదశికి విచ్చేసే భక్తులు అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఉదయం 9 గంటల నుండి సామూహికంగా మహిళలచే 11 సార్లు పారాయణ కార్యక్రమం జరుగుతుందన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా ఉన్న ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని కోరారు. మరి హౌసింగ్ బోర్డులో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీ అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా 30వ తారీఖున ఉదయం 5 గంటల కల ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనం దర్శించుకోవాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి శ్రీ ఇందుకూరి వెంకటరాజు సరస్వతి దంపతులు ప్రతి సంవత్సరం స్వామివారికి 25,000-30,000 రూపాయల బట్టలను ఇస్తున్నారు. మరి వారి సరస్వతి గారు ప్రతిరోజు ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా చక్కగా స్వామివారి అభిషేక ద్రవ్యాలన్నీ పట్టుకొస్తూ ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ఆలయానికి విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా వీరు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారికి స్వామివారి వెన్నంటే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మీ అందరూ కూడా స్వామివారి 30వ తారీఖు అందరూ విచ్చేసి, పిల్లలు తల్లులు అందరూ కూడా విచ్చేసి మీ స్వామివారి సేవలో పాల్గొనాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నమో వెంకటేశాయ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు తిరుపతిగా పేరుగాంచినటువంటి మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి 30వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి అన్ని విగ్రహములకు కూడా నూతన పట్టు వస్త్రాలని నేటి రోజు ధనుర్మాస సేవాకాలం అనంతరం ఇందుకూరి వెంకటరాజు గారు సరస్వతి దంపతులు స్వామివారికి అమ్మవార్లకి అన్ని విగ్రహాలకి సమర్పణ చేసి ఉన్నారు. వారికి స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ 30వ తారీఖున స్వామివారి ఆలయ అధ్యక్షులు వారు తెలియజేసిన విధంగా తెల్లవారుజామునే 2:30కి స్వామివారి యొక్క ధనుర్మాస సేవా కైంకర్యాలు ప్రారంభమవుతాయి. 5:30కి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. 9 గంటలకు లోక కళ్యాణార్థం సామూహికంగా మహిళలందరిచే 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించి ఒక్కొక్కసారి పారాయణం అయిన తర్వాత ఒక్కొక్క రకమైనటువంటి డ్రై ఫ్రూట్స్ ప్రసాదాలని
స్వామివారికి నివేదన చేసి ఆ పారాయణ అనంతరం భక్తులందరికీ కూడా ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారు దంపతులు చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా స్వామివారికి ఆరగింపు అయిన తర్వాత అందరికీ కూడా పంచడం జరుగుతుంది. సాయంత్రం కూడా కమిటీ వారు దర్శన అవకాశం ఏర్పాటు చేశారు కాబట్టి ఉదయం రావడానికి అవకాశం కుదరనటువంటి వారు సాయంత్రం 5:30 to 7:30 మధ్యలో స్వామివారిని దర్శించుకుని సేవించుకోవచ్చు. మన భీమవరం పట్టణంలో ప్రత్యేకంగా మన ఆలయానికి ఉత్తర ద్వారం ఉన్నది కాబట్టి భీమవరం పట్టణ ప్రజానికం అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులు అందరూ కూడా విచ్చేసి తమ దగ్గర ఉండేటువంటి ఆలయాన్ని సందర్శించినా సరే మన హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి ప్రత్యేకమైనటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని అందరూ కూడా దర్శించి సువర్ణ కిరీటదారులైనటువంటి ఉత్సవ విగ్రహాలకి సంవత్సరానికి ఒకసారి బ్యాంకు నుండి తీసుకొచ్చి ఆ బంగారు కిరీటాలను కూడా స్వామివారికి ధరింపజేస్తారు. కాబట్టి ఆ కనులారా ఆ కిరీటాలలో ధరించినటువంటి స్వామివారి యొక్క అలంకార వైభవాన్ని కూడా కనులారా తిలకించి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలి అని చెప్పి ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేయాలి అని చెప్పి ఆహ్వానిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. డిసెంబర్ 12, 13 తేదీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన 3వ పిల్లల సంబరాల్లో గుట్లపాడు జడ్పీ హైస్కూల్లోని 11 మంది విద్యార్థులను ప్రదర్శించిన భువన విజయం సాహిత్య రూపకం ప్రముఖుల ప్రశంసలు అందుకుందని ఈ సందర్భంగా భీమవరం మానవతా శాఖ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున వసుధ ఫౌండేషన్ మంతెన వెంకటరామరాజు సౌజన్యంతో అందించిన 11,000 రూపాయలను బహుకరించామని సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు తెలిపారు. గాంధీ కస్తూర్బా భవనంలో జరిగిన మానవతా సంస్థ నెలవారీ సమావేశంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పాఠశాల ఉపాధ్యాయులు ఏసేబురాజు, సత్యకృష్ణ, హెచ్ఎం సత్యవాణిను కలిగట్ల గోపాల్ శర్మ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు, కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబు, గౌరవ డైరెక్టర్లు పెనుమస రామ్మోహన్ వర్మ, ఇందుకూరి ప్రసాదరాజు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. మానవత కార్యక్రమం చాలా చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఇంకే తెలుగు పదాలు మాట్లాడితే బాగుండదు, గోపాల్ శర్మ గారు తప్పులు పట్టచ్చు. చాలా ఆనందంగా ఉంది, నోట్లో మాట రావట్లేదు. ముఖ్యంగా ఆడపిల్లలు, అందరూ ఆడపిల్లలే ఉన్నారు, నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మీరందరూ ఏం చదువుతున్నారు? ఇంటర్ అయిన తర్వాత మంచి మార్కులు తెచ్చుకొని మంచి కోర్సుల్లో చేరితే తప్పనిసరిగా మన ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ ఇస్తారు. వాళ్ళు ఇంకా లేదో ఉంది కదా, 10th అయిన తర్వాత అదైతే బ్రహ్మాండంగా ఇస్తారు. రాష్ట్రంలో ఉండడానికి ఆర్థికంగా పరిస్థితులు అనుకూలించలేదు. ఆవిడ వారు ఒక ఆశ్రమంలో పత్యపురంలో మూర్తిరాజు గారు గాంధీ భవన్ ఆశ్రమంలో వారి కుటుంబంతో ఉంటారు. అక్కడి నుంచి డైలీ మన విష్ణు కాలేజీకి రావాలి. దానికి విష్ణు కాలేజీకి యాజమాన్యం బస్సుకి 31,000 రూపాయలు వాళ్ళు పే చేయవలసి వచ్చింది. ఆ అమ్మాయి మన ప్రసాదరాజు ద్వారా మన మానవతా శాఖను సంప్రదిస్తే ఒక దాత ఆ అమ్మాయికి సంవత్సరానికి సరిపడే ఈ బస్ ఛార్జీలకి 31,000 రూపాయలు ఆయన అందజేస్తున్నారు. మీకు అందరికీ డిసెంబర్ 12, 13 తేదీల్లో జరిగిన బాలోత్సవ కార్యక్రమంలో మరి గోటిల్పాడు జడ్పీ హై స్కూల్ విద్యార్థులు మరి భువన విజయం అనే సాహిత్య రూపకాన్ని ఆనాటి శ్రీకృష్ణదేవరాయలు అష్టవింశతి రోజులతో నిర్వహించేటువంటి సాహిత్య కార్యక్రమాన్ని మనకి ఈ రోజున ఇక్కడ కళ్ళు పెట్టినట్లుగా ప్రదర్శించడం ఎంతో ముదావహం. ఎందుకంటే సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి అందుకు సహకరించిన పేరెంట్స్ కి, పిల్లలకి, టీచర్స్ కి, హెడ్ మాస్టర్ గారికి, హెడ్ మిస్ట్రెస్ గారికి నమస్కారాలు. రామంటాం ఆస్ట్రేలియా ఉంటాడు. ఒక పూర్ స్టూడెంట్ కి మన విష్ణు కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయికి 10,000 రూపాయలు ఆయన తరఫున వచ్చింది. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మా మనవలు చేస్తుంటారు, వాళ్ళు మా మనవడికి ఉద్యోగం వచ్చింది, వాళ్ళు మా మానవతకి ఒక 25,000 ఇస్తాన్ని అనౌన్స్ చేశాడు. ఈ డబ్బులు మీ చేతిగా ఇస్తే బాగా వాడు ఉద్యోగం వస్తారన్న ఉద్దేశం. ప్రతి నెల 11,000 రూపాయలు ఇస్తాం. ఝాన్సీ మేడం గారు, అలాగే రామకృష్ణరాజు గారు, ఎస్ఎస్ఎన్ రాజు గారు అందరూ కూడా మొన్న అక్కడ కూడా ఒక బాలోత్సవ మండల స్థాయిలో నిర్వహించాం. అందరూ వచ్చి జయప్రదం చేశారు. ఆ మండలంలో 17 పాఠశాలలు పాల్గొన్నాయి. సుమారు 350 మంది పిల్లలు కూడా అక్కడ పాల్గొన్నారు. అందువల్ల ఏంటంటే ఒక మహిళల్ని, అందులో 3 పిల్లలు బాగా చదువుతున్నారు, వారికి మన మానవతా తరఫునే ఈ మధ్యనే ఇటీవలే 31,000 రూపాయలు ఒక దాకా
అలాగే 10,000 రూపాయలు ఝాన్సీ గారు, అలాగే ఇంకో 2,500. ఈ విధంగా ప్రతి నెల అక్కడ ఆ పిల్లలకి సంరక్షణకి చదువుకి నెలవారీ సమావేశం మరి ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మానవతా సంస్థ నిర్మాణ శాఖ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా మరి బాలోత్సవం కమిటీ అని చెప్పేసి 3వ పిల్లల పండుగ మరి ఎస్ఆర్కేఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి కార్యక్రమంలో భువన విజయం అని చెప్పేసి ఒక రూపకాన్ని బోట్లపాడు జడ్పీ హై స్కూల్ విద్యార్థులు మరి చక్కగా దాని రూపం అనేది చేయడం జరిగింది. దీనికి చక్కని స్పందన అనేది మా బాలోత్సవంలో బ్రహ్మాండంగా జరిగింది. ఈ రోజు మరి ఏదైతే వస్తా ఫౌండేషన్ వారు గోపాల సంబరంగాన్ని అభినందిస్తూ వారికి 20,000 రూపాయలు వారికి ఇస్తే ఈ రోజు మరి దాని నుంచి ఈ పిల్లలను అభినందిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విద్య ఒకటే అభివృద్ధికి రాజమార్గం. నర్సాపురం నియోజకవర్గ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భీమవరం బల్సమూడులో ఘనంగా మావుళ్లమ్మ అమ్మవారి జాతర. అమ్మవారిని దర్శించుకున్న పీఎస్సీ చైర్మన్ అంజబాబు, ఎమ్మెల్సీ గోపిమూర్తి. డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు. అధ్యక్షులుగా కారుమూరు సత్యనారాయణమూర్తి, కార్యదర్శిగా లింగం నాగేశ్వరరావు ఏకగ్రీవ ఎన్నిక. భీమవరం భారతీయ విద్యా భవన్ స్కూల్లో ఇంటర్ భవన్ స్కూల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్రీడా ఉత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.